సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇటీవల ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టుకు సంబంధించిన వ్యవహారంలో కేవలం ఆ రిపోర్టర్ల తొందరపాటుతనం వలన, లేదంటే ఏదో సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మంత్రికి, ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన వార్త రాశారని ఇప్పటివరకు అనుకున్నారు అందరూ. అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన కొత్త పలుకు కాలంలో కొత్త కొత్త విషయాలు చెప్పారు. ఇప్పుడు నైని బొగ్గు గనికి సంబంధించిన మైనింగ్కి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఎన్టీవీ చౌదరి అల్లుడు, అట్లాగే అల్లుడికి సంబంధించిన కంపెనీకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తమ్ముడికి సంబంధించిన కంపెనీకి మధ్య ఉన్న వ్యాపార లావాదేవీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అదుపు చేయటం కోసం ఇప్పుడు ఈ వార్తను ప్రసారం చేశారని చెప్పేసి రాధాకృష్ణ రాశారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఈ వ్యవహారంలో బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాత్ర కూడా ఉందనేలా ఆయన తన కథనంలో రాశారు. దీనిపై బట్టి విక్రమార్క ఇప్పుడు స్పందించారు. ఈ వ్యవహారంతో తనకేం సంబంధం లేదని, ఇప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి మీద ఉన్న కోపంతో తనపై ఈ వార్త రాశారని చెప్పేసి, ఈ వ్యవహారం వెనక ఎవరున్నారనేది తెలుస్తానని చెప్పారు. అదే సమయంలో ఆ టెండర్లకు సంబంధించిన టెండర్లను క్యాన్సిల్ చేయమని సింగరేణి సంస్థకు తాను ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తను స్పందిస్తూ ఇప్పుడు ఈ రెండు మీడియాల మధ్యలో ఇప్పుడు లేగదోడలకు మమ్మల్ని తీసుకురావద్దు, ఇటువంటి కథనాలు రాసేటప్పుడు మమ్మల్ని అడిగితే బాగుండేదని చెప్పేసి ఈయన మాట్లాడారు. మొత్తానికి ఈ కథనం అనేది చాలా విషయాల్ని బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు అసలు మీడియా సంస్థ యజమానుల వ్యాపార ప్రయోజనాలకి, అట్లాగే మీడియాలో ఉండే రిపోర్టర్లు తాము చేయాల్సిన పని కాకుండా యాజమాన్యానికి కావాల్సిన పనులు తెలుసో తెలియకో చేశారా, ఇప్పుడు ఈ వ్యవహారం నిజంగా అంటే ఆఫ్ ద రికార్డ్ అనే పేరుతోటి ఇటువంటి వార్తలు ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం, అట్లాగే ఆఫ్ ద రికార్డు, చైర్మన్స్ డెస్క్, ఇట్లాంటివన్నీ ప్రొఫెషనల్గా ఈ శీర్షికలను పెట్టచ్చా? ఏదైనా ఆఫ్ ద రికార్డ్ అనే ఉంటే దాన్ని ఎవరైనా సరే మనకి సోర్స్ చెప్పేటప్పుడు ఆఫ్ ద రికార్డ్ అని చెప్పినట్టు ఆ వార్తను మనం వేయొచ్చా అనేది ఒక ప్రొఫెషనల్కి సంబంధించిన ఒక ఎథిక్ని కూడా ఇక్కడ బయటపడుతుంది. అట్లాగే ఇప్పుడు మీడియా సంస్థల చైర్మన్ ఈ వార్త వాళ్ళతో రాయించారా అనే విషయాన్ని పోలీసులు కూడా రిపోర్టర్లను అడిగారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అడిగినప్పుడు అంటే ఆ మీడియా సంస్థల యజమాని ఈ వార్తని తనంతట తాను వేయమని చెప్తే రిపోర్టర్లు వాటిని వేసుకోవాలా. ఎందుకనంటే ఇప్పుడు మిగతా ప్రొఫెషన్లోకి మళ్ళీ జర్నలిజంలో ఇప్పుడు కేవలం ఏదో యజమాని చెప్పాడు నేను చేశాను అంటానికి కుదరదు. అది ఏ సాఫ్ట్వేర్ సంస్థలనో లేకపోతే ఇతర ఇంజనీరింగ్ సంస్థలను అయితే లయబిలిటీ అనేది యాజమాన్యంతో ఉంటుంది. కానీ జర్నలిజంలో ఎవరైతే రిపోర్టింగ్ చేస్తారో, ఎవరైతే ఎడిటర్ ఉంటారో, దీనికి అవుట్పుట్ ఇన్పుట్కు సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉంటారో వీళ్ళందరూ కూడా రేపు ఏదైనా వివాదాలు వస్తే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ ఉద్యోగం మానేసినా సరే ఈ వ్యవహారంలో వాళ్ళ పాత్ర ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ తెలియక తొందరపాటుగా వస్తున్న యువతరం రిపోర్టర్లు వాళ్ళు ఏదో సెన్సేషన్ కోసమో, లేదంటే యాజమాన్యాన్ని మెప్పించడం కోసం ఇటువంటి పనులు చేస్తున్నారనేది ఈ వార్తకు సంబంధించిన వ్యవహారంలో ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఈయన రాధాకృష్ణ నిర్వహించే టీవీకి లేకపోతే మీడియాకి ఎన్టీవీకి మధ్య కొంత రైవలరీ ఉంది కాబట్టి ఆ రైవలరీ వలన రాధాకృష్ణ రాశారా ఈ వార్త అనేది ఒక ప్రశ్న బట్టి విక్రమార్క లేదంటే రేవంత్ రెడ్డి మాట్లాడే అంశాలను బట్టి ఒక అనుమానం వస్తుంది. సరే, వార్త ఆయన ఏ ఉద్దేశంతో రాసినా సరే ఆ వార్తలో నిజం ఎంత ఉంది, నిజాలు అనేవి ఉన్నాయా, ఎవిడెన్స్ ఉందా అనేది ముఖ్యం. ఆ రకంగా చూస్తే హఠాత్తుగా టెండర్ని క్యాన్సిల్ చేశారు అంటే దీంట్లో ఎంతో కొంత ఆ రాసిన వార్తలో ఎంతో కొంత నిజమో లేదంటే నిజంగా అనిపించే వ్యవహారం ఉండబట్టి ఈ టెండర్ని అంత హఠాత్తుగా క్యాన్సిల్ చేశారని అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ టెండర్ని వెంటనే క్యాన్సిల్ చేయకుండా దీని మీద ఎంక్వైరీ చేయొచ్చు. ఆ సైట్ విజిట్కి సంబంధించిన నిబంధనలు సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్సిలో కూడా ఉన్నాయే, మేము పెట్టామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పారు. ఉంటే అటువంటిప్పుడు క్యాన్సిల్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే ఈ సైట్ విజిట్కి సంబంధించి వాళ్ళకి ఇష్టం ఉన్న సంస్థకి ఆ సైట్ విజిట్కి సంబంధించిన సర్టిఫికెట్ ఇప్పించడము, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా తొక్కిపట్టడం అనేది దీంట్లో ప్రధాన వివాదం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్కి సంబంధించిన కంపెనీకి ఆ రకంగా తొక్కిపెట్టారని, గతంలో కూడా ఈ వ్యవహారం మీద ఆయన ప్రధాని వరకు పోయి లాబియింగ్ చేశారు అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ నైనికి సంబంధించిన
ఈ బొగ్గు గని 25 ఏళ్ల పాటు అది ఈల్డ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉండటం వల్లనే ఇప్పుడు ఆ బొగ్గు గని మీద ఇంతమంది కన్నుపడింది. ఇప్పుడు ఈ రకంగా మీడియాని ఇప్పుడు ఒక ఈ ఎన్టీవీ యజమాని ఇప్పుడు ఆయన తన స్వార్థ ప్రయోజనాలు, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారనేది ఇప్పుడు దీంట్లో ఆరోపణ. ఇప్పుడు కొత్త పలుకు కాలంలో ఆరోపణ. అంతేకాకుండా అప్పుడు దీనికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన దీంట్లో సింగరేణి కాలరీస్ ఇన్ఛార్జిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆ వ్యవహారాలకు సంబంధించి ఆయన జోక్యం చేసుకున్నారనేది, ఆయన జోక్యం ఉందనేది ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది. దాని మీద ఆయన గట్టిగా స్పందించారు. అయితే ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు మీడియా అనేది ఇప్పుడు ఇక్కడ జర్నలిస్టులకు సంబంధించిన వ్యవహారం, మీడియా యజమానులకు సంబంధించిన వ్యవహారం రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీడియా యజమానులు ఇప్పుడు తమ వ్యాపారాలు విడిగా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆ వ్యాపారాల కోసం ఇప్పుడు ఈ రకంగా రిపోర్టర్లను బలి చేయటం అనేది మంచిది కాదు. ఎందుకంటే రిపోర్టర్లు వాళ్ళకి తెలుసో తెలియకో లేదంటే ఉద్యోగంలో యజమాని వాళ్ళకి కావాల్సిన వార్తలు రాస్తే ప్రోత్సాహకాలు ఇస్తారని చెప్పేసేసో వాళ్ళు ఈ రకంగా ముందుకెళ్ళచ్చు. ఇది వాళ్ళు కొంత అనుభవం ఉన్న వాళ్ళు అయితే దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇది ముఖ్యంగా దీంట్లో మహిళా ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వ్యవహారం దీంట్లో ఉండటం, ఈ మహిళల హక్కులు వీటికి సంబంధించిన వ్యవహారం ఉండటంతో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని గట్టిగా తీసుకున్నారని ఈయన సజ్జనార్ కూడా చాలా గట్టిగా విలేకరులతో ఆయన గట్టిగా మాట్లాడారు. అసలు బ్యాంకాక్ టికెట్లు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వచ్చింది మీరు తప్పు చేయకపోతే అని. అంటే ఇటీవల కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ని ఇప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన ఈ వయసులో కూడా అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని ఆయన బయటకు వచ్చారు. అంటే ఆయన ఒక మెచ్యూరిటీ ఉన్న జర్నలిస్ట్ కాబట్టి ఆ రకంగా చేశారు. ఇప్పుడు ఈ ఎన్టీవీ రిపోర్టర్లు మరి పోలీసులు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు, స్విచ్ ఆఫ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాళ్ళకి తెలిసి చేశారా, తాము చేసిన తప్పని తర్వాత తెలిసిందా, ఈ వ్యవహారం ఏంటనేది చూడాలి. అయితే ఇప్పుడు మీడియాలో వాణిజ్య ప్రయోజనాలు, మీడియా హౌస్ల మధ్య గొడవలు, ఈ రాజకీయాల్లో ఇప్పుడు మీడియాకు సంబంధించిన రిపోర్టర్లు వాళ్ళు రిపోర్టింగ్ చేయటమే కాకుండా వాళ్ళకు దానికి మించిన అనవసరమైన వ్యవహారాల్లో వేలు పెడితే ఏమవుతుందనే దానికి ఇప్పుడు ఇదొక ఉదాహరణ. అంటే ఇక నుంచి ఎవరైనా సరే ప్రొఫెషనల్గా అంటే ఇటీవల కాలంలో అంటే పాతకాలపు విలువలు పోయినప్పటికి కూడా కొంతవరకు ప్రింట్ మీడియాలో ఏదైనా వార్త రాసేటప్పుడు అది రిటర్న్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సమకూర్చుకోవటం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఏదో మనం గోడ మీద చెరిపేస్తాం కదా అన్నట్టు ఏది పడితే అది రాయటం, ఏ రకమైన సెన్సేషన్ కోసం అసలు ఏది బ్రేకింగ్ న్యూసో ఏది న్యూసో అర్థం కాని రీతిలో వార్తలు ఇవ్వటం అనేది ఇప్పుడు యువ జర్నలిస్టులకి ఇప్పుడు ఒక పని అయిపోయింది. అంటే వాళ్ళు ఈ రకంగా ఇప్పుడు అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవటము, అంటే ఇది ఒక ఎథికల్ మోరల్ ఇష్యూనే కాకుండా వాళ్ళకి అనవసరమైన ప్రమాదాల్లోకి నెడుతుందని చెప్పేసి ఈ ఉదంతం చెప్తుంది. ఇది ఎంతవరకు ఈ వ్యవహారం ముందుకు పోతుంది అనేది చూడాలి. ఇది ఏ రకమైన పరిణామాలు దారితీస్తుందో ఇప్పుడు మీడియాలో ఇప్పుడు ఉన్న రిపోర్టర్లు కానీ, ఆ యజమానులు కానీ, లేదంటే ఇప్పుడు మిగతా మీడియా పెద్దలు కానీ ఈ విషయం నుంచి ఏం గుణపాఠాలు నేర్చుకుంటారో చూడాలి, వేచి చూడాలి.